రంగారెడ్డి జిల్లా మణికొండలో కారులో మృతదేహం కలకలం రేపుతోంది. కార్ డ్రైవర్ వెనక సీట్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి కార్ నెంబర్, సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, ఎవరు డ్రైవర్, ఏంటి అప్డేట్స్? జిల్లా మణికొండలో కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మారుతి వ్యాన్ లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అయితే వెంటనే 100కి డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే హుటాహుటిగా సంఘటనా స్థలానికి వచ్చారు. అయితే వచ్చిన వెంటనే ప్రాథమిక సమాచారం మేరకు మనం చూస్తుంటే ఏదైతే మారుతి వ్యాన్ లో కారు ఏదైతే డ్రైవర్ సీట్ వెనకాల డెడ్ బాడీని గుర్తించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అతను ముక్కు నుంచి నోటి నుంచి రక్తం కారుతున్నట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే అతను ఆత్మహత్య చేస్తున్నారా లేకపోతే హత్య చేసి ఎవరైనా ఇక్కడ వదిలేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొదటిగా ఇతను ఈ సమాచారం మేరకే మనం చూసుకుంటే మణికొండ వాస్తవ్యుడు రమేష్ అనే వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కూడా ఇతను చేసినట్టుగా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా ఇతను ఒకవేళ హత్య అయితే ఎవరు చేశారు అన్న కోణంలో ఒకవైపు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆత్మహత్య అయితే కుటుంబ వివాదాలు లేకపోతే మరి ఇతర కారణాలు ఏమున్నాయా అని కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కారు కూడా అతను మారుతి వ్యాన్ ఏదైతే ఉందో అతనిదే అన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కారు నెంబర్ ఆధారంగా పూర్తిగా కేసు నమోదు చేస్తున్న పోలీసులు కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. హరి.